यो ब्रह्मादि समस्तदेव विनितो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा एषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्या त्विष्टतया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनः मूढान्यानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। येनाक्षरसमां न्यायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमच्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ॐ नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायप्रवर्तकेभ्यो महर्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। Next continue channel. నమస్కారాలయ్య. ఐ ఉన్ రొలుక్ ఏవోంగ్ ఐ ఔచ్ హై ఎవరట్ లన్ యమగణనం జబన్ గడదష్ జబగడదష్ ఖప చట త చడతౌ కపైష శసర్ హల్ ఇతి మహేశ్వరాణి సూత్రాణి. నమస్తే గురు మహోదయ. నమస్కారం అండి. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాహిరాజః పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. ప్రథమ శ్లోకం. ఇవాళ మనకు శ్లోకం కుమార సంవత్సరం 49వ శ్లోకం. 49వ శ్లోకం చూడండి. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేన. అడుగుండేవారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్యదిదృక్షయేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం నివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్యదిదృక్షయేవ. శ్రీదేవి గారు చదువుతారా? అయ్యా నమస్తే. నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. పదవిభాగం చేస్తారా?
సర్వోపమాద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయా ఇవ. ఏకస్థ సౌందర్య దీక్షయ అనేది ఒకటే పదం. ఏకస్థ సౌందర్య దిదృక్షయా ఇవ. అరుణ గారు చెప్తున్నారా? అరుణ గారు రెడీగా చెప్పండి మీరు. మహోదయ, సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వ సృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మితా విశ్వ సృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. విభక్తులు కూడా చెప్పండి పదాలకు. అస్తు మహోదయ. సా లకారాంత స్త్రీలింగ. మీరు శ్లోకాన్ని బట్టి చెప్పాలి. ఓకే, అన్వయం కాదు. ఓకే. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన అకారాంత పుంలింగ సర్వోపమా ద్రవ్య సముచ్చయ శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. దీనికి మా ప్రథమా విభక్తి విశ్వ సృట్ అని వచ్చింది. విశ్వ సృట్ అది వేరే శబ్దం. తృతీయ సముచ్చయ శబ్దం మీరు అక్కడ విసిపెట్టు. దానికి కదా, దానికి విశేషం అది కూడా విశేషం కూడా కాదు. అది నేను రాసుకునే వేరే చూడండి, చూసి చదువుతా. అకారాంత పుంలింగ సర్వోపమా ద్రవ్య సముచ్చయ శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. సముచ్చయ సర్వోపమా ద్రవ్య సముచ్చయ శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. సముచ్చయేన సముచ్చయాభ్యాం సముచ్చయైః. తర్వాత యథా ప్రవేశం. యథా ప్రవేశం అనేది అవ్యయం. తర్వాత వినివేశితేన అకారాంత పుంలింగ వినివేశిత శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. వినివేశితేన వినివేశితాభ్యాం వినివేశితైః. స అనేది ఇలా చెప్పి స లకారాంత స్త్రీలింగ తద్ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. సా తే తాః. తర్వాత నిర్మిత ఆకారాంత స్త్రీలింగ నిర్మిత శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. నిర్మిత నిర్మితే నిర్మితాః. విశ్వసృజ విశ్వసృడ్భ్యాం విశ్వసృడ్భిః. ఇది జకారాంత పుంలింగ సృడ్ అంటున్నారా? సృగ్ జకారం జకారాంతమే. జకారం అది ప్రథమా వ్యక్తులను అయితే విశ్వసృడ్ ఏకవచనంలో, కానీ మామూలుగా శబ్దమైతే విశ్వసృజ్ శబ్దం.
శబ్దం విశ్వసృజ శబ్దము, ప్రధాన వ్యక్తి సృక్ సృజౌ విశ్వసృడ్ అట్లా వస్తుంది. అట్లానే విశ్వసృద్ శబ్దస్య తృతీయ విభక్తి ఏకవచన పదం. విశ్వసృజ విశ్వసృక్ అనేది అసలు శబ్దం కదా సార్, అంతేనా? సృజ్ శబ్దం జకారాంతంగా ఉంటుంది. జకారం అంటే ప్రధాన వ్యక్తిలో సృక్ ఉంటుంది. విశ్వసృజౌ విశ్వసృజ అని మన తెలుగుకి ఆ విశ్వసృక్ పదంతోనే తీసుకుంటాం. ప్రధాన వ్యక్తి పదం ఎట్లా ఉందో దాన్ని పట్టుకొని తెలుగులో ఏమైనా వాడకంలో ప్రయోగిస్తుంటారు. తృతీయ విభక్తిలో విశ్వసృజ విశ్వసృడ్భ్యాం డకారం ఉంది. విశ్వసృడ్భి డకారం ఉంది. ద్వితీయ విభక్తిలో ద్వివచనములో తర్వాత బహువచనములో డకారం ఉంది. ఏకవచనములో మాత్రం జకారం ఉంది. అక్కడ జకారం ఉంది. సృగ్భ్యాం సృగ్భి ఉండాలి. నేను నా ఉద్దేశం ప్రకారం చూడాలి. మరి దాంట్లో ఉంది అంటే నేను కూడా చూస్తాను. ఇప్పుడు ప్రథమ విభక్తులను అయితే విశ్వసృట్ ఉందా? విశ్వసృజౌ. మా చేతిలో ఉన్న గ్రంథంలో అయితే గకారమే ఉందండి, డకారం లేదు. గకారమే ఉంది. మీరు ఏ పుస్తకం చూసుకున్నారు? సృగ్భ్యాం సృగ్భి. అదే సృగ్భ్యాం సృగ్భి ఉంటుంది. సృజా సృగ్భ్యాం సృగ్భి అట్లా. అంటే మీరు ఏమైనా పుస్తకం పట్టుకున్నారా, అంటే ఏదైనా చూస్తున్నారా? దాన్ని బట్టి మోహన్ రావు గారి బుక్ లో అలాగే మోహన్ రావు గారి బుక్ లోని మోహన్ బుక్ ఏముంది? సృగ్భ్యాం సృగ్భి సృజ అంటే సృక్ ప్రకారం అదే అదే ఉండాలని నేను అనుకుంటున్నాను. రెడ్డి గారు ఏ పుస్తకం ఫాలో అవుతున్నారు మరి? ఏదన్నా మహోదయ, ఇది అదే మన రామారావు విరచిత పురాణాలని వ్యాఖ్య. దాంట్లో సృడ్ ఉందా, డకారం ఉందా? లేదు చూస్తాం మహోదయ, చూస్తాం. సరే ముందు పోండి. ఓకే, ప్రయత్నాత్. నెక్స్ట్ ప్రయత్నాత్ అకారాంత పుంలింగ ప్రయత్న శబ్దస్య పంచమ విభక్తి ఏకవచన పదం. ప్రయత్న దీర్ఘం లేదు. ప్రయత్న శబ్దస్య దీర్ఘం లేదు. అకారాంత పుంలింగ ప్రయత్న శబ్దస్య పంచమీ విభక్తి ఏకవచన పదం. ప్రయత్నాత్ ప్రయత్నాభ్యాం ప్రయత్నేభ్యః. ఇంకా ఏకస్థ సౌందర్య దిదృక్షయా. సమాశబ్దంలాగా దృక్షయా వస్తుంది. దృక్షయా దిదృక్షాభ్యాం సరే. ఇంట్లో మనకు ఆచార్య చెప్పండి. చిన్న ఇప్పుడు ప్రయత్నం అని మనం నపుంసకలింగంలో వాడతాం కదా ప్రయత్నం అని. ఇక్కడ ప్రయత్నాత్ శ్లోకానుసారము ప్రయత్నాత్ అనేది పంచమే చెప్తున్నామా? ప్రయత్నం అనేది ద్వితీయ విభక్తి అవుతుంది కదా. యత్న అనేది పుల్లింగ శబ్దం. యత్నం యత్న ఇట్లా కూడా వేసుకోవచ్చు శబ్దం. ప్రధాన ప్రయత్నం వలనగా పనిచేయ రామాత లాగా. అది తెలిసింది. అసలు మనకి ప్రయత్నం అని ఉపయోగిస్తాం కదా, ఇది శ్లోకానుసారం వచ్చిందా అని అడుగుతున్నా. ప్రయత్నం అనేది అర్థం బట్టి ఇక్కడ ప్రయత్నం వలన అని అర్థంతో చెప్తున్నాడు. ఇక్కడ అవసరం ఆ ప్రయత్నం వలన అని అర్థం. సో రెండు రైటే కదా అయితే? ప్రయత్నము రైటే. మామూలుగా ప్రధాన వ్యక్తి పదం ద్వితీయ వ్యక్తి ప్రయత్నం కరెక్టే. సరే అలాగేనే. ప్రయత్నం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
సరే, ఇది తర్వాత దిదృక్షయ అయిపోయింది. ఓకే, దీంట్లో మనకు క్రియాపదమైనటువంటి అంటే ధాతు అనబడేటువంటి పదం ఏమీ లేదు. మనం దానికి బదులు ఏం చెప్పుకుంటాం, తప్రత్యయాలు కూడా తీసుకుంటాం. తప్రత్యయమైన శబ్దం ఏముంది అంటే నిర్మిత ఉంది. నిర్మిత అనే పుంలింగ ప్రధాన వ్యక్తి, స్త్రీలింగం అయితే నిర్మిత. అంటే అక్కడ నిర్మిత అనేది అక్కడ ఉండేటువంటి విశేష పదాన్ని బట్టి అది లింగలింగం మారుతుంది. నిర్మిత అనేటువంటి నిర్మించబడినది తప్రత్యయం కదా. నిర్మించబడింది అన్నప్పుడు ఏ స్త్రీలింగం కనుక ఎవరు అని అర్థం వస్తుంది. ప్రశ్న వస్తే సా నిర్మిత, సా నిర్మిత, ఆమె నిర్మించబడినది. నిర్మించబడినది అన్న చేత కర్త అంటే నిర్మించినవాడు వేరేవాడు అవుతాడు. కర్త అంటే అతడు ఆమెను నిర్మించాడు, అతని చేత ఆమె నిర్మించబడింది. కర్త ఎవరు? కర్త తృతీయాలు రావాలి. విశ్వసృజ. సృజ అవుతుంది. విశ్వసృజ, విశ్వసృక్ అంటే విశ్వాన్ని సృజించినవాడు. విశ్వసృజ అంటే బ్రహ్మదేవునికి మామూలుగా అర్థం చెప్పుకుంటాం, భగవంతుడు అర్థమై చెప్పుకున్నప్పుడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే అందరినీ సృష్టించేవాడు బ్రహ్మదేవుడు కనుక జగత్తు సృష్టి. ఇది క్లిప్ ప్రత్యయం అంటారు. క్లిప్ అనే ప్రత్యయంతో ఇంద్రజిత్, సోమసుతు వీటిలాగా వచ్చేటువంటి సృక్ అనేటువంటి దానికి వచ్చేటువంటి విశ్వసృక్ అంటే విశ్వాన్ని విశ్వం సృజతీతి విశ్వసృక్ అని సృజించేవాడు. ఆయన చేత అంటే బ్రహ్మ చేత సా నిర్మిత. ఇక్కడ వాక్యం అయిపోయింది కనుక మరి దేంతో నిర్మించాడు? నిర్మించినప్పుడు ఒకటి, ఎందుకొరకు నిర్మించాడు అని ఒకటి, దేనితో నిర్మించాడు. దేంతో నిర్మాణం కదా. దేంతో నిర్మించినప్పుడు సర్వోపమా ద్రవ్య సముచ్చయేన, సర్వ ఉపమా ద్రవ్యములు పోల్చే ద్రవ్యాలు, సమస్తమైనటువంటి పోల్చడానికి యోగ్యమైనటువంటి ద్రవ్యాల యొక్క సముచ్చయం చేత. అంటే మనం ముఖం అనగా చంద్రుడు వలె, కళ్ళు అంటే పద్మాలు వలె, ఈ విధంగా మన రకరకాలుగా ఏవైతే ఉపమానాలు ఉన్నాయో ఆ ఉపమాన ద్రవ్యాల యొక్క సముచ్చయం చేత నిర్మించాడు. సముచ్చయన వినివేశితే. ఎట్లా అంటే వినివేశితేనా, విదేశం అంటే కూర్చబడినటువంటిది. ఇక్కడ యథాప్రదేశం, ఆయా ప్రదేశాలు వాటిని కూర్చోడా అన్నట్టుగా. అంటే చంద్రుడు ముఖం తీసుకొని చంద్రుడిని వేసుకొని ముఖంలో పెట్టాడా అన్నట్టుగా. అట్లా ఎక్కడెక్కడ ఉండాలో ఆ ద్రవ్యాలన్నీ ఆయా ప్రదేశంలో, యథాప్రదేశం అంటే ప్రదేశానుగుణంగా, ప్రదేశం యథావర్తతే యథాప్రదేశం అని అనుగుణంగా ఉంచబడినటువంటి సముచ్చయం. ఏమిటి? ఉపమా ద్రవ్య సముచ్చయం. ఉపమా అనేది స్త్రీలింగ శబ్దం. ఉపమా అలంకారం, ఉపమా అనేది ఉంటుంది. ఇంకా సమస్త ఉపమా ద్రవ్యాల యొక్క సముచ్చయం చేత యథాప్రదేశంగా వివేచితమైనటువంటి వాటి చేత సృజ నిర్మిత సా నిర్మిత, విశ్వసృజ నిర్మిత సా అయినప్పుడు ఎట్లా అంటే ప్రయత్నపూర్వకంగా అంత తెలివిగా ఆయన ప్రయత్నం చేసి, అంటే కొంచెం శ్రమించాడు. ఊరికేదో మిగతా ప్రాణులన్నింటినీ అక్కడగా నిర్మించాడేమో కానీ ఈయన శ్రద్ధ భరించాడు అనమాట. చాలా శ్రద్ధగా ప్రయత్నం అంటే శ్రద్ధతో కూడుకుని అర్థం చేసుకోవచ్చు మనం. ప్రకృష్టమైనటువంటి ప్రయత్నం అని కనుక ఆ ప్రయత్నం విశేషమైన శ్రద్ధతో కూడుకున్నట్టు ప్రయత్నం వలన నిర్మించాడు. ఎట్లా అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఆయనకు కోరిక ఏమిటి, కారణం ఏమిటి? ఏకస్థ సౌందర్య దిదృక్షయా ఇవ అన్నాడు. అంటే ఆయన ఇది కవి ఊహ, నేను చెప్పలేదు, బ్రహ్మదేవుడు చెప్పలేదు. ఏమిటంటే ఏకస్థం, ఒకే స్థితి ఒక చోటనే అన్నాడు. ఒక చోట చేర్చబడినటువంటి సౌందర్యాన్ని దిదృక్ష చూడాలనుకున్నాడు. అనుకున్నాడు ఇవాడే ఏమో, అనుకున్నాడేమో అన్నట్టుగా. అంటే దిదృక్షయ అంటేనేమో అయిపోయినట్లు లెక్క. ఆయన కోరిక ఉంది అని మనం బ్రహ్మదేవుడి కోరికని నేను రీసెంట్గానే కవి రీసెంట్గా చెప్పినట్లు లెక్క. కానీ ఇవాళ ఇవ్వడం అనేది అనుమానం. ఉషా అనుకున్నాడేమో, ఆయన కోరిక అట్లా ఉన్నట్టుండే. ఏమిటంటే
సమస్తమైనటువంటి ఉపమా సంబంధమైనటువంటి ద్రవ్యాలన్నీ ఒక్కచోట చేకూరిస్తే ఎట్లా ఉంటుందో వాటన్నిటినీ చూడాలి అనే కోరికతోని, ఒక చోట చేర్చే కోరికతోని బ్రహ్మదేవుడు ఆమెను సర్వోపమా ద్రవ్య సముచ్చయాన్ని యథాప్రదేశంగా వినివేశితం చేసి ఆయన ఈ విధంగా ఆమెను నిర్మించాడు, అంటే అతని చేత నిర్మించబడినది. చివరి శ్లోకంగా అంటే ఆమెను ఇంకా ఇంకా చెప్పడం ఎందుకు అని, ఇన్ని రకాలు ఎప్పుడు ఇంకా చెప్పడం ఎందుకు, అసలు వేరే విషయాలు ఎందుకు చెప్పడం అనవసరం, అసలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు అన్నాడు ఒక మాటతోని అని. మళ్ళీ ఇంకా వేరే ఎందుకు, అట్లా ఉంది ఇట్లా అవుతుంది అని చెప్పడం ఎందుకు, అసలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాడు అన్నట్టుగా నాడు. ఆయన ఎందుకు కోరిక అంటే ఇట్లా ఆయన కోరిక కావచ్చు అనేటువంటి దాంతోనే ఒక ఊహ అనమాట, దృక్ష కోరిక. ద్రష్టం ఇచ్చా దిదృక్ష అని, దిదృక్ష అనేటువంటి పదం సన్నంతాలు అంటారు. ప్రతి ధాతువునకు సన్నంతంగా ఉన్నటువంటి పదాలు కోరికార్థంలో, జిజ్ఞాసార్థంలో, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, జేతం విద్య జిగీష, ఇట్లా మీకు కానీ మనకు తెలుసుగా చికీర్ష, దిదృక్ష చూడాలని కోరికలో ఆయన ఉన్నాయేమో బహుశా, అందుకొరకని దాన్ని కావచ్చు అని అంటే అదొక కారణం, లేదా ఒక ఫలం. ఇది ఎంత చేయడానికి ఒక ఫలం ఏమిటి అంటే అని ఈ విధంగా చూడాలని, మొత్తం అంత చేయడానికి అర్థం ఒక ఫలితం ఏమిటి అంటే ఈ విధంగా అది ఫలితాన్ని ఊహించడం, ఇంకా ఫలోత్ప్రేక్ష అంటాం. అది ఉత్ప్రేక్షలు 3 రకాలు. వస్తు హేతు ఫలాత్మనా అని చెప్తుంటాం. వస్తువులు హేతు ఫలం అనే 3 రకాలుగా ఉన్నటువంటి దాంట్లో ఇది గురి. దాంట్లో మళ్ళీ సాధ్యాసాధ్యాలు మళ్ళీ 2 రకాలు చెప్తుంటారు. అంటే సాధించడానికి యోగ్యమని, సాధించలేనటువంటిది. ఇవన్నీ చేయకపోతే ఒక దిక్కు, చేస్తే ఒక దిక్కు అనే విధంగా చేసేటువంటి విధానంలో ఒక రకమైనటువంటి ఆ విధంగా అటువంటి ఒక వాటితోని ఆయనే కోరికతోని ఈ విధంగా నిర్మించడం అనేటువంటిది సారాంశం శ్లోకం. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. దీంట్లో సందులు చెప్పండి ఇక్కడ కావాలి. నమస్కారాలయ్యా. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా అయ్యా ప్రవేశం అన్నారు. యథా ప్రవేశం యథా ప్రవేశం ఉందా? సర్వోపమా ద్రవ్య సముచ్చయేన ప్రదేశం ఉంది, ఇది పాఠాంతరంగా ఉందేమో. యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజా ప్రయత్నాదేకస్థ సౌందర్య దిదృక్షయేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రవేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజా ప్రయత్నాదేకస్థ సౌందర్య దిదృక్షయేవ. సర్వోపమా, సర్వ ఉపమా, ఇక్కడ సర్వోపమా అనేటటువంటి సంధి కనిపిస్తుంది. ఇది గుణసంధి, ఆద్గుణ అనేటటువంటి రూపంలో గుణసంధి కనిపిస్తుంది. తర్వాత సముచ్చయేన అక్కడే లేదు. యథా ప్రవేశం ఉత్తుచ్చయం అంటే దాన్ని మనం విడదీసుకుంటే సముచ్చయము. అసలు సముచ్చయం అంటేనే ఇక్కడ అర్థంలో సమూహం అని రాస్తున్నాడు, కానీ సమూహం అనే అర్థం కాదు. సముచ్చయం వేరు, సమూహము వేరు. అంటే మేము మ్యాథమెటిక్స్ లో చదువుకున్నది సముచ్చయం వేరు, సమూహం వేరు. సమూహం అంటే గ్రూప్, సముచ్చయం అంటే యూనియన్. ఈ చిన్న తేడా ఉంటుంది. గుచ్ఛంగా చేశాడు. సముచ్చయము అన్నప్పుడు ఒక ఉపమాన ఉపమేయాలు తీసుకుంటే అందులో ఇప్పుడు వ్యాఖ్యానం కూడా ఉపమాన ఉపమేయాలు తీసుకున్నప్పుడు అందులో ఏది గొప్పగా ఉంటే దాన్ని పెట్టుకోవడం సముచ్చయం.
చెయ్యము అంటే సమూహం. మళ్ళీ అదే ఇక్కడ చిన్న తేడా ఉందండి. చెయ్యమంటే సమూహమే. చెయ్యమంటే సమూహమే, అత్యధికమైన సమూహం. ఆ అత్యధికం ఏమిటి అంటే whichever ఈజ్ బెటర్. ఇప్పుడు కలువలు కంటే కన్నులు బాగున్నాయి అనుకోండి, అక్కడ కన్నులనే ఉంచుతాడు, కలువలు ఉంచడు. అదనమాట అక్కడ ఉపమానంలో ఉండే ఉపమాన ఉపమేయాలలో మనకు చాలా చోట్ల ఇవి పోలిక కాదు అన్నాడు, ఇవి పోలిక కాదు, ఇవి పోలిక కాదు, ఇవి పోలికేమో అనుకున్నాం కానీ ఇవి కాదు అంటే చాలా చోట్ల ఉపమానాల కంటే కూడా ఈమె సౌందర్యం ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండు పదాలకు ఉండే తేడా చెప్తున్నాను, అంతేగాని అంతకంటే సముచ్చయము సమూహము మేము చదువుకున్నది ఏంటంటే గ్రూప్ అన్నప్పుడు అందులోకి అన్ని ఒక గంపలో జామ పళ్ళు ఉండొచ్చు, యాపిల్ ఉండొచ్చు, అరటి పళ్ళు ఉండొచ్చు, మరో పళ్ళు, అది గ్రూప్, ఒక సమూహం అవుతుంది. కానీ సముచ్చయము అన్నప్పుడు దాంట్లో కేటగరైజ్ అవుతుంది. కేటగరైజ్ చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. ఇక్కడ పదం వాడుకోవడంలో ఉద్దేశం అది నా అభిప్రాయం అండి. తర్వాత యథా ప్రవేశం, మీరు అన్నట్టు యథా ప్రదేశం కూడా కావచ్చు. ఎక్కడెక్కడ సమాసములో ప్రదేశం అనే ఇచ్చాడు, విగ్రహవాక్యంలో అదే నేను అడగదాం అనుకున్నా. అక్కడ అర్థం ఏం చెప్తున్నారు? ప్రదేశం అనతిక్రమ్య, ప్రదేశం అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం రెడ్డి గారు పుస్తకంలో ఒక్కొక్క తీరుగా ఉంది. నా చేతిలో ఉన్న పుస్తకంలో వారి దగ్గర కూడా అదే పుస్తకం ఉంది, నా దగ్గర పుస్తకంలో అట్లే ఉంది. ఇక్కడ అంటే ఎడిషన్ లో మార్పు, సమస్త పదంలో ప్రవేశం ఉంది, సమస్త పదంలో విగ్రహ వాక్యంలో అర్థంలో ఏం చెప్పారు? అర్థంలో ప్రదేశం చోట అన్నాడు, ప్రదేశం అనతిక్రమ్య, ప్రతిపదార్థంలో ఏం చెప్పాడు? అక్కడ ప్రవేశం అని రాశాడు సార్, కానీ అక్కడ ప్రదేశం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఇదే ప్రదేశం, ఎందుకంటే ఇది నా దగ్గర ఉన్నటువంటిది, దీని పేరేమిటి, మల్లినాసురి వ్యాఖ్యానం. ఆయన అర్థంలో ప్రదేశంలోనే చెప్పాడు, వ్యాఖ్యానంలో కూడా. దాని అర్థం కూడా యథా ప్రవేశం అన్న చోట ఆయా చోట అన్నాడు. చోట అంటే ప్రదేశమే కదా. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఇక్కడ. యథా ప్రవేశం అని రాస్తూ ప్రదేశం అనతిక్రమ్య అన్నాడు. అనతిక్రమ్య అవ్యయీభావ సమాసంలో వచ్చింది. ప్రదేశం ప్రవేశం స్థానం కూడా అంతే, అది యథా ప్రవేశం ఇచ్చి ప్రదేశం అవ్యయీభావ సమాసం అన్నాడు. సరే, అర్థంలో కూడా అట్లా ఇచ్చాడు. అర్థంలో ఆయా చోట అన్నాడు. చోట ఆయా చోట, యథా ప్రవేశం అంటే ఆయా చోట అన్నాడు. చోట అంటే ఆడ ఎంట్రన్స్ అనే అర్థం రాదు కదా, అట్లా. అదే ప్రదేశమే, ప్రదేశం అవ్యయీభావం అన్నాడు. సరే, అది పాఠాంతరంలో ఉన్నటువంటిది కావచ్చు. యథా ప్రవేశం ఇక్కడ మనకున్న పుస్తకంలో మేము చదివేది అది. వినివేశితేన, ఇక్కడ కూడా సేమ్ ఇంత క్రితం సముచ్చయేన అన్నట్టు తృతీయ విభక్తిలో తీసుకుంటున్నాం. వినివేశితేన విశిష్టమైనటువంటిది అది. నివేశితేన చెప్పారు కదా మీరు, దాంట్లో విశిష్టం. సా అంటే ఇక్కడ పార్వతీదేవి. నిర్మించబడింది. విశ్వసృజ, ఎవరి చేత? బ్రహ్మ చేత. విశ్వాన్ని ఎవడైతే సృష్టించాడో వాడు బ్రహ్మ కావచ్చు, పరబ్రహ్మ కావచ్చు, ఎవరైతే అతని చేత. బ్రహ్మగా తేడా, పరబ్రహ్మ అంతే, చతుర్ముఖ బ్రహ్మని. సరే, ప్రయత్నాత్ ఇక్కడ కూడా పంచమీ విభక్తి, ప్రయత్నము చేత అనేటటువంటి చెప్పుకుంటాం. ప్రయత్నాత్ ఏకస్థ, ఇక్కడ ప్రయత్నాద్ ఏకస్థ. ఇక్కడ శుత్వము లాంటిది ఏం రాదు. ప్రయత్నాత్ కేవలం వచ్చింది. అయ్యా జస్త్వం మాత్రం వచ్చింది, సంధి లేదు, జస్త్వం మాత్రం వచ్చింది. ఇందాక మన గురువు గారు చంద్రశేఖర్ కేశినేని వారు చెప్పినట్టు ప్రయత్నాత్ ఏకస్థ అంటే అక్కడ జస్త్వం మాత్రమే వచ్చింది. తర్వాత ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ, ఇక్కడ ఏం లేదు. దిదృక్షయ ఇవ అనేటటువంటి, దిదృక్షయేవ అనేటటువంటి సంధి ఏర్పడుతుంది. అది కూడా సంధి ఇక్కడ కూడా.
సేమ్. ఇవి సందులయ్యా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు మ్యాథమెటిక్స్ వాళ్ళం కాబట్టి కాస్త మాకు ఆ పదాలకు ఉన్న చిన్న తేడాను మాకు చెప్తారు. మేము కూడా పిల్లలకు చెప్తాం, ఒరే నాయన అది వేరు ఇది వేరు, ఇంత జాగ్రత్తగా. ఎందుకంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ బిల యొక్క ఏ యూనియన్ బి అంటే ఏ బిల సముచ్చయము. అంటే సముచ్చయం ఏలో ఉన్నవి లేదా బిలో ఉన్నవి సముచ్చయంగా తీసుకున్నటువంటిది అలా ఉంటుంది. సమూహం అన్నప్పుడు గ్రూప్, మన గంపలో ఉండేటటువంటి వస్తువులు అన్నీ వచ్చేస్తాయి అందులో. ఈ చిన్న తేడా కాదండి, పూలు కుప్పగా పోయటం, పూలు దండ చేయటం తేడా. రైట్ రైట్. ఇప్పుడు పూలు 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 ఆకులు విడిగా ఉంటాయి, దండగా వచ్చినప్పుడు అందులోకి వచ్చేస్తాయి. ఇది సముచ్చయంలో చిన్న తేడా అది. సరే, ఇప్పుడు అదంతా మ్యాథమెటిక్స్ అదంతా కాదు, కానీ సముచ్చయం ఒకటి మీరన్నది కాదనట్లేను కానీ ఒక పదానికి ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్కమైనటువంటి అర్థాలు వేసి ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది. ఆ శాస్త్రంలో అర్థం చెప్పారు కానీ ఈ శాస్త్రం తీసుకొస్తే కుదరదు మనకు. దేని యొక్క లెక్క దానికి సముచ్చయం అనే పదానికి సమూహం అనేటువంటి, అంటే ఇంకో మీరు విశ్లేషించి తీసుకుంటున్నారు. ఓకే, దాని యొక్క వ్యుత్పత్తి అర్థం తీసుకుని దాని ప్రకారం చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ లో అయ్యా, మ్యాథమెటిక్స్ అనేటటువంటిది చాలా మైన్యూట్ గా వెళుతుంది. మీలాంటి సంస్కృత పండితులు చెబితేనే దానికి ట్రాన్స్లేషన్స్ రాస్తారు. అవునవును, అదంతా ఇంగ్లీష్ లో ఉన్నది. సంస్కృతం. ఇప్పుడు మీకు ఒక ముఖ్యం చెప్తాం వినండి. అయ్యా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఏమిటి తేడా చెప్పండి, అర్థంలో తేడా చెప్పండి. పోస్ట్లో వర్గదంటలేను. అట్లానే దానికి ఏంటంటే కొన్ని ఫిక్స్ చేసాం అంతే. ఇక్కడ ఈ పదం అక్కడ తప్పిస్తే ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి మాత్రమే అనే అర్థం ఎప్పటి నుంచి వచ్చింది? అది ఈ మనం స్వాతంత్రం వచ్చాకనో దానికంటే ముందు అప్పుడు మాత్రమే తప్పిస్తే ఒక 20 ఏళ్ళ, ఒక 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమాన అర్థాన్ని ఉండవచ్చు. అలాగే రాష్ట్రము సమానం. రాష్ట్రం దేశం రెండు ఒకటే పదాలు కనుక అవి కూడా అంతే. అట్లా ఈ విధంగా అంటే కొన్ని మనం ఒక్కొక్కసారి ఫిక్స్ చేసి పెడుతున్నాం వాటిని, అవి రూఢి అర్థాలు అయిపోతున్నాయి. ఈ రూఢి అర్థాలతో మనం రాష్ట్రం అంటే మనం కేవలం లిమిటెడ్ పీరియడ్గానే మనం రూఢిగా చేసుకున్నాం. నిజానికి రాష్ట్రం అంటే దేశం అని అర్థం. కనుక ప్రభుత్వం కూడా గవర్నమెంట్ రాష్ట్రీయ అనే పదం వాడుతుంటారు ఇద్దరు కూడా చాలా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే దేశం అనే. సౌత్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు రాజకీయ పదం ఉంది. రాజకీయం మనం తెలుగులో దాదాపు తెలుగు వాడే ప్రయోగాలకు వాటికి తేడా ఉన్నది. రాజకీయం అంటే ప్రభుత్వం అనే అర్థంలో కూడా ఉత్తర భారతంలో రాజకీయ జర చికిత్సాలయం ఉన్నది. మనకు ఒకసారి పేపర్లో వాడు ఇచ్చాడు చాలా ఏళ్ల క్రితం. ఇక్కడ నెల్లకొండలో ఉంది రాజకీయ జ్వర చికిత్సాలయం అంటే ఏమిటి, రాజకీయ జ్వరాలు ఓడగొడతాడా ఇక్కడ డాక్టర్లు అది వీళ్ళు అన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వం అని అర్థం. ప్రభుత్వ పదం మనం వాడుతున్నాం, రాజకీయ పదం వాళ్ళు వాడతారు. అట్లానే విద్యాలయం, విద్యాపీఠం, మనం స్కూళ్ళను మనం పాఠశాల అన్నాం, వాళ్ళు విద్యాలయ అన్నారు. అది ఆ స్థానాన్ని బట్టి వాటిని బట్టి తేడాలు ఫిక్స్ అవుతుంటాయి. సరే, సముచ్చయం అంటే ఇంకొంచెం విశిష్టమైన అర్థాన్ని నేను చెప్పారు, బాగానే ఉంది. ఓకే, సరే. దీంట్లో మహోదయ చెప్పండి. ఒక డౌట్ మహోదయ. ఇప్పుడు మనము ఒక సూత్రం చెప్పిన తర్వాత ఆ వృత్తిలో చెప్పేటప్పుడు లాస్ట్ లో ఏకవచనం అయితే స్యాత్ అని గాని, విధిలింగులో బహువచనం అయితే శిహు అని గాని వస్తుంది కదా. ఇప్పుడు ఆ స్యాత్ అనేది విధులింగులో ఒక క్రియాపదం, లాస్ట్ లో తకారాంతం, అది తకారాంతం. ఈ జస్వ సంధి నియమం వారు అన్నది ఏమిటంటే స్యాత్ తర్వాత అంటే జస్వ సంధిలో జలాంతే సూత్రంలో అక్కడ దాని తర్వాత పరంగా ఉంటేనే మార్పు అనేది లేదు. ఒక్క జస్వ సందేశంలోనే మనం దాని గురించి అనుకోవచ్చు. ఇంకా ఏదైనా ఉంటే అట్లాంటి అంటే జనరల్ మిగతా సందుల్లో పరంగా ఉంటేనే మాత్రమే మార్పులు వస్తాయి, ఏదైనా సందులు మార్పులు. ఇప్పుడు ఈకో ఎణచి అంటే ఇక స్థానం ఎండి అచ్చు సంహిత, అచ్చు ఉంటేనే ఇక్కునకు ఎండు రావడం. ఇక్కునకు మార్పు ఉందో లేదా సంగతి తర్వాత,
అట్లానే గుణసంధి ఉందనుకోండి, 2 స్థానాలు అవి ఉంటేనే గుణం వస్తుంది. అద్దు. అంటే పరానికి ప్రాధాన్యం ఉన్నప్పుడు మాత్రమే సంధి అంటే బాగుంటుంది. ఇక్కడ పరానికి ప్రాధాన్యం లేదు. స్యాతు స్యాదు అనేటువంటి దానికి తర్వాత ఏ వర్ణం ఉండాలని నియమం లేదు. అంతే. అక్కడ ఏంటి విరామ అదే జలాం జశోంతే అన్నాం, అంతే. అంతమందు అని అర్థం. పదాంతమందు ఉన్నటువంటి దానికి జల్లులకు జస్సు వస్తుంది. అందుకొరకే తత్ తదు లాంటివన్నీ కూడా మనం చాలా వరకు దకారాంతాలు వాటిని కూడా జస్తంగా చేసుకోవచ్చు. ఎట్లా అది 2 రకాల రూపాలు, దాని ప్రకారం 2 రకాల రూపాలు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ సంధి అంటే నిజానికి మనకు సంధి అనే పదానికి ఎక్కడ కనబడలేదు 2 ఉంటే వర్ణాల మార్పు అనేది. అయినా కానీ మనం మామూలుగా ఇప్పటిలాగా వారు చెప్పినట్టుగా ఒక సందేహం వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి రెండింటి కలిస్తేనే అనే అర్థాలు మనం వర్ణాలు 2 కలిపి అనే ఒక అర్థం తీసుకుంటే, దాని ప్రకారం తీసుకున్నప్పుడు సంధి వాడాలి. ఇక్కడ మీరు శాత తర్వాత అది ఒకవేళ లాస్ట్ శ్లోకం శాత ఉందనుకోండి, శాదు కూడా అనవచ్చు. అంటే దాని తర్వాత వర్ణంతో ఈ సంబంధం లేదు అని వారు చెప్పారు. అట్లా దాని ప్రకారం మనం సంధి అంటే జనరల్గా మనం కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా సంధి అని తకారమే రాస్తున్నాము. మన ఓకే. కనుక ఏంటంటే నేను ఇప్పుడు ఎంతవరకు మనం చెప్పినట్టు మొత్తం పాఠాల్లో ఎక్కడ కూడా ఈ సంధి అని చెప్పడం లేదు. అంటే వాటికి టైటిల్గా మనకు తెలియడానికి కొరకే. నిజానికి ఈ సంధి పేర్లు అనేది మనకు మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సంధి పేరు మాకు తెలియకపోయి అనాది సంధి అంటే ఏమిటో తెలియదు. అంటే ఈ కోణ సూత్రం మొదటిది చెప్తాం, ఇది వీటికి పేర్లు ఎక్కడ చెప్పుకోలేదు. నేను మాత్రమే పైన మీకు తెలియడానికి కొరకు ఇది అనాది సంధి, ఇది స్తుత్వ సంధి, ఆ సంధి అని పైన ఆ సూత్రం పైన టైటిల్ పెట్టుకుంటూ వస్తున్నాను. కానీ సంధి అనేటువంటి ఇది సంధిగా ఏ విధంగా సంధి అయింది అని ఎక్కడ చెప్పలేదు. అది చెప్పలేదంటే సంధి అనే పదం మనకు ఎక్కడ ప్రయోగించబడలేదు. చెప్పానా వద్దా అనే విషయం కాదు, కానీ ఎక్కడ సందేహం లేదు. కాకపోతే ఒకవేళ అనుకుంటే ఆ 2 వర్ణాల యొక్క మార్పులతోని లేదా 2 వర్ణాల్లో ఒక వర్ణం యొక్క తేడా దానివల్ల ఫలితం వల్ల ఇంకొక వర్ణం మారడం అనేటువంటి దాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్నది అని అనుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే జలాంజేశ్వరికి మాత్రం చివరిగా వర్ణం లేదు అని వారు చెప్పచ్చు. అంటే ఒక వర్ణం యొక్క అవసరం అక్కడ ఇది ఉంటేనే అనే ప్రధానం ఏమీ లేదు కనుక అనే అర్థంతో అది సంధి అనకుండా జస్తం వచ్చింది అనండి అంతే చాలు అని వారు అన్నారు. అట్లా కనుక ఇట్లా పదాంతమందు కూడా శ్లోకం చివరి కూడా సేద అనవచ్చు. అట్లా అందుకొరకు తదు శబ్దం తత్తు తదు ఎట్లా కూడా చెప్పుకోవచ్చు. అది చరిత్రం వస్తుంది, 2 వికల్పాలు అనుకోండి ఏ విధంగా నిర్వహించుకోవచ్చు. ఇట్లా ఏతచ్చబ్దం ఏతదు ఏవైనా కూడా అంతే. ఈ గ్రంథంలో కూడా జస్త్వ అని రాశాడు తప్ప సంధి అని రాయలేదు. అంతే, జస్త్వం అని రాశాడు అంతవరకే, అక్కడితో ఆదేశాడు. అంటే ఇప్పుడు తెలుగులో మీరు ఒక ఏడాదేశని చెప్పుకొని ఉదాహరణ చూస్తాం. కానీ మాకేంటంటే మనం చదువుకున్నట్టు వ్యాకరణలు ఎక్కడ కూడా ఈ సంధి ఒక ఇప్పుడు శుద్ధిపాస తీసుకున్నాం, అదే ఏ సంధికి సంబంధం అన్నప్పుడు మనకి మనం ఎణాదేశము జస్తు సంధి ఇంక అన్ని కలుపుకుంటే కానీ ఒక పదం మనకు అన్ని రకాల సంధులతో కుదిరింది. కనుక ఒక పదానికి ఒకటే సంధి అని కూడా చెప్పలేము. రకరకాల దాంతో ఈ పేర్లు పెట్టుకోలేము. ఎప్పుడు కూడా చదువుకునే సమయంలో ఎవరైనా అడిగితే అప్పుడు విచారించేవాళ్ళం. అరే తర్వాత అర్థమైంది ఇవి ఉండాలి అని. అంటే వీటిని బట్టి తెలుగు వాళ్ళు అడగడం చేత మాకు ఈ సంధి ఎట్లా ఉంటుంది అంటే దానికి ఆ సంధి పేరు చెప్పడంతో ఈ సందుల పేరు ఇట్లా ఉంటాయని అనుకుని తీసుకోవడం అనిపిస్తుంది. మేము చదువుకునేటంటే పేర్లు సందుల పేరు కూడా చెప్పలేము. అంటే కౌముదిలో ఎక్కడ కూడా ఎక్కడ లేదు అట్లా. సరే, అది మన అట్లాంటి చోట ఇప్పుడు ఇక్కడ కూడా ప్రయత్నాత్ ఏకస్థం, ప్రయత్నాత్ ఏకస్థం ఇవి కూడా చెప్పినట్టుగా అంతే జస్తం వచ్చింది అంతే. అదే కదా మీ హనుమాన్ రెడ్డి గారు. ఒకసారి గురువు గారు ఒక ఆయన ఏదో రాస్తూను కఠోపనిషద్ అని రాశాడు. నేను అన్నా కదా అట్లా ఎట్లా అవుతుంది, కఠోపనిషత్ అని రాయాలి, పక్కన ఏదో చేరితేనే అది దకారంగా మారుతుంది కానీ చెప్పారు కదా కఠోపనిషత్ అనే ఉండాలి అన్నా. అంటే లేదండి ఈ రకంగా కూడా రాయొచ్చు, ఉపనిషత్ అనే బదులు ఉపనిషద్ అని కూడా రాయొచ్చు అన్నాడు. ఎక్కడ చర్చ మామూలుగా సాహిత్య అంటే జనరల్ గా దకారం శబ్దం. ఇప్పుడు తద్ శబ్దం వీటిలాగా దకారాంతమే, దకారాంతం చేస్తాం, దకారాంతం చేస్తాం అంటే సూత్రం చేత ఏ విధంగా కూడా చరిత్రం చేసుకొని ఎట్లాగా చరిత్రం లేదా దకారాంతం చేసుకోవచ్చు.
ఉపనిషద్ అనేటువంటిది మనకు మామూలుగా రూపం ఉంది. మళ్ళీ కలిపితే ఉపనిషత్తులు అయింది, ఉపనిషద్దులు కాలేదు. తెలుగులో సంస్కృతంలో కూడా ఈ ఉపనిషత్ అంటే ఉపనిషత్తే అక్కడ. సంస్కృతం కూడా ఇప్పుడు దకారాంత శబ్దం అని ఏం చెప్పుకున్నాం, దివిషద్ శబ్దం చెప్పుకున్నాం, దివిషత్, దివిషదౌ, దివిషద. ఉపనిషత్తు కూడా అంతే, ఉపనిషత్, ఉపనిషదౌ, ఉపనిషద. అయితే వికల్పంగా ద్విపనిషత్తు, ద్విషద్, ఉపనిషత్తు, ఉపనిషత్తు 2 రకాలు కూడా చెప్పుకోవచ్చు. కారాంతం ఉంది అక్కడ, ఉపనిషద్, ఉపనిషత్తు ఇట్లా. అది సరే, మొత్తానికి ఇది మనకు పార్వతీ వర్ణనలో కూడా ఇది చివరి శ్లోకం అనుకోండి. ఇదంటే దీని తర్వాత కథలో ఇక్కడ అయ్యా ఒక సందేహం అయ్యా, ఈ నిర్మిత అనేది క్రియ ఎందుకు కాదు, తప్రత్యయం తీసుకోవడం ఎందుకు జరిగింది అని? ఇప్పుడు నిర్మిత అనేది మామూలుగా అది క్రియాపదమే కదా. క్రియాపదం కాదు, ఎట్లా క్రియాపదం? తత్శబ్దం, శబ్దం, శబ్దం ఇది. నిర్మించబడినది అని తప్రత్యం అంటే మనకు నిర్మిత పుంలింగంలో, తప్రత్యంలో గత, కృత ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ శబ్దాలు. శబ్దంకు ధాతువు తేడా ఏమిటి? శబ్దాలు అనేక విభక్తులతో మార్చుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు సా నిర్మిత విశ్వసృజ అనేటువంటి తప్రత్యయంతో కూడినటువంటి ఒక వాక్యం. విశ్వసృజ సా నిర్మిత, ఇది దీన్ని ఏమంటా మనం కర్మణి ప్రయోగం. ఆమె నిర్మించబడిన రచయిత. లేదా విశ్వసృకు తాం నిర్మితవాన్, ఆమె నిర్మించాడు. ఇక్కడ నిర్మితవాన్ అంటేనేమో నిర్మించినాడు అని అర్థం. నిర్మిత అంటే నిర్మించబడినది. అయితే ఇది శబ్దంలో మామూలుగా ప్రధాన వ్యక్తి నిర్మిత. ఒకవేళ ఇదే తృతీయకు వచ్చింది అనుకోండి, ఏదన్నా మనకు తయా అన్న అనుకోండి, నిర్మితయా తయా అవుతుంది. అంటే విశేషణాలకు మార్చినప్పుడు, విభక్తులు మారినప్పుడు దీనికి విభక్తులు ఉంటాయి, ధాతులు విభక్తులు ఉండవు. ఇంకా అది అక్కడ ఏదంటే అంతే వచ్చేస్తుంది అట్లా. ఇది కూడా నిర్మాతే అట్లాంటి పదం ఏమన్నా ఉందా? నిర్మించినాడు అట్లా. నిర్మాతే అనేది క్రియాపదం, నిర్మించినాడు అనే క్రియాపదం. నిర్మాతే నిర్మిరే అని అట్లా వస్తుంది. అది అదే నిర్మిత ఆయన కృత ప్రత్యయంతో. నిర్మిత అనేది ప్రత్యయం, ప్రత్యయం ద్వారా ఏమవుతుందంటే శబ్దంగా మారుతుంది. శబ్దం వచ్చి సా నిర్మిత, ఆమె నిర్మించబడినది అంటే ఇక్కడ ఇది మనకు తెలుగు ప్రకారం క్రియాపదం దాకా స్ఫురించిన నిర్మించబడ్డ వ్యక్తి అని అర్థం. నిర్మిత సా అంటే నిర్మించబడ్డ వ్యక్తి. మహోదయ, మగవాడు నిర్మించబడితే నిర్మిత అనొచ్చా? ఆడామె కాబట్టి నిర్మిత. ఇది విశేషమైన పదాలు 3 లింగాల్లో ఉంటాయి. పుల్లింగంలో నిర్మిత, స్త్రీలింగంలో నిర్మిత, నపుంసకలింగంలో నిర్మితం. ఇప్పుడు భవనం నిర్మితం, భవనం నిర్మితం అట్లా. అయితే నిర్మించమన్నప్పుడు ఆ కర్తపదం మాత్రం ఇది తప్రత్యయం కదా, కనుక కర్తపదం తృతీయ విభక్తిలో ఉంటుంది. బడు శబ్దం. అదే నిర్మించబడిన ఇప్పుడు ఇవి 2 జంట ప్రత్యయాలు. ఏది తప్రత్యయం, తవత ప్రత్యయం అని. తవత ప్రత్యయం అవుతుంది. అది డైరెక్ట్ అంటే నిర్మితవాన్, తాం, నిర్మితవతి, నిర్మితవత్, తకారాంత స్త్రీలింగం నిర్మితవతి అవుతుంది. నిర్మితవాన్ అదే నిర్మితవాన్ అంటే ధనవాన్, భగవాన్ అనే శబ్దాలు ధనవాన్. ఆ శబ్దం లాగా ధనవాన్, ధనవంతో, ధనవంత, భగవాన్, భగవంతో, భగవంత అనేటువంటి వతు ప్రత్యయ శబ్దాలు, తకారాంత శబ్దాలు ఉన్నటువంటి అట్లాగా ఉంటుంది. అట్లా ఇది వినగానే మాకు ఎప్పటిదో చిన్నప్పటితోటి గుర్తుకొచ్చిందండి. మహాకవి శ్రీశ్రీ గారు ఓ పత్రికలో పదకేళి నిర్వహించేవారు. గడినుడి అంటాం. ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్లను అందులో నింపాలి. అందులో ఆయన ఇచ్చింది ఏంటంటే, ఈ ప్రొడ్యూసర్ కు తల్లి లేదు అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి లేని ప్రొడ్యూసర్ ఎక్కడ ఎతకాలి? నిర్మాత. ఆ 3 అక్షరాల పదం ఏంటంటే నిర్మాత. అంటే చతురంగా ఆయన ఇవ్వడం, అంత హాస్యంగా, ఆయన మహా హాస్యంగా మాట్లాడేవాడు.
పద్యం మధ్యలో వచ్చే సన్యాసి అంటే యతి. అది ఇవన్నీ శ్రీశ్రీ గారి పుణ్యమే. అప్పుడు వచ్చే ఫజిల్స్ కూడా మంచి రెండు అర్థాలు వచ్చేలాగా ఫజిల్ అయి ఉండే ప్రహేళిక. దాదాపు అట్లా రైల్వే పదం స్టేషన్లో ప్రహేళిక కనబడితే చాలా అనుబంధ ప్రహేళిక. రైల్వే స్టేషన్ లో కనబడితే ఊరికేనా అంటే ఆ ఊరికే అంటాడు. ఊరికేనా అంటే ఆ ఊరికే. ఏమని అర్థం చేసుకో, ఊరికే అనుకోవాలా, ఊరికి పెడుతున్నాడు అనుకోవాలా. అలా చతురంగా మాట్లాడడం అనేది ఆయనకు, చతురతగా మాట్లాడడం ఆయన అలవాటు. అందుకే నిర్మాత అనగా ఏదో చమత్కారం చెప్పారు. ఇట్లానే శ్రీశైలం ఇంకెవరు ఇద్దరు మహాకవులు. ఒక ఆయన వెళితే ఆయన లోపలికి వెళ్ళగా స్నానం చేస్తున్నట్టున్నారు వారు. ఓహో మీరు నీళ్ళు ఆడుతున్నారా అని మీరు అడిగారట. అంటే అయ్యో మీరు కట్టున్నారా అని మీరు అన్నారు అనమాట. కట్టున్నారా బాగుంది. ఇట్లా చమత్కార పదాలతో మాట్లాడడం వారికి వారే దిట్ట అనేటువంటిది చెప్తున్నారు కదా. అయ్యా చెప్పండి. ఒక చిన్న ఇప్పుడు ఉపనిషత్ అది జస్తమే అంటున్నాము. ఇప్పుడు ఉపనిషత్ సారము లేదా ఉపనిషత్ వాక్యము అన్నప్పుడు అక్కడ జస్తస్థానం వస్తుంది. ఏంటంటే జలం చేసి వచ్చి ద్విత్వం అవుతుంది కదా అక్షరము, పూర్వపదం ఇక్కడ వచ్చి ద్విత్వం అవుతుంది, అక్కడ జస్తస్థానం వస్తుందని చెప్పాలి. ఇక్కడ ఉపనిషత్ అన్నప్పుడు అక్కడ మనకి బహువచన పదంగా ఎలా ప్రయోగిస్తాం? ఉపనిషత్తులు అన్నప్పుడు సంస్కృతంలో ఎలా ప్రయోగిస్తాం? ఉపనిషద ఉపనిషత్ మనం ఏం చెప్పుకున్నాం? మనం ఉపనిషత్ దకారాంత శబ్దాలు చెప్పుకున్నాం కదా. తకారాన్ని వర్షం తర్వాత దకారాంత శబ్దాలు ఇక్కడ జస్త్వము అనే చెప్తాం అయితే కదా. ఉపనిషద అన్నప్పుడు జస్త్వమే, ఉపనిషద్ వాక్యం ఉపనిషత్ సారం అన్నప్పుడు దకారాంత శబ్దం. ఉపనిషద ఒకే ఉపనిషత్తు బహువచనం ఉపనిషదయః. లాగా తకారాంతం మరుశబ్దం. ఓకే, దకారాంతం ద్విషదః అంతే. అట్లా అక్కడ ఇక్కడ జస్త్వం అనే చెప్పాలి, అక్కడ జస్తసం చెప్పాలి. మీరు ఎక్కడ చెప్తారు? ద్విషద వాక్యం అన్నప్పుడు ఉపనిషద్ వాక్యం ఉపనిషత్ సారం. ఉపనిషద్ దకారం చేద్దాం అంటే దకారాంత అయినప్పుడు మీరు అన్నట్టుగా జస్తం. ఎందుకంటే ఉపనిషత్ అది షత్వం వచ్చింది, ఉపనిషద్ అయింది. షత్వం అంటే మూర్ధని శకారం వచ్చింది, కలపడం వల్ల అక్కడ ఉపసర్గ ఉప అనే ఒకటి, సత్ అనేది ఒకటి. ఇట్లా వాడిని బట్టి వస్తుంది. సమాసంలో ఉపనిషత్ మీరు అన్నట్టుగా ఉపనిషత్ సారం అన్నప్పుడు తకారం వస్తుంది. ఎందుకంటే అక్కడ చరిత్రం వస్తుంది. అప్పుడు జస్తసందే కదా. అప్పుడు అది జస్తం ఎక్కడ వచ్చింది? ఉపనిషత్ సారం అన్నప్పుడు చరిత్రం. ఉపనిషదార్థం అన్నప్పుడు జస్తం వస్తుంది. ఉపనిషదార్థం అన్నప్పుడు జస్తం వస్తుంది. ఉపనిషదార్థం అర్థమే ఉపనిషదార్థం. దీర్ఘం అనుకోండి, దీర్ఘం ఎక్కడ వస్తాయి? ఉపనిషదార్థం అన్ని సందేహాలే. సందేహాలు వస్తేనే కదా అసలు మాకు కావాల్సినటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు ఉపనిషదార్థం అన్నప్పుడు ద్వితీయ విభక్తి అవుతాం కదా. సర్లేండి, ఇది తెగేది కాదు మహోదయ. అక్కడ జలుకు జర్షపరం అయితేనే కదా అది జస్త సంధి రెండు రకాలు సూత్రాలు. జలాం జషి ఒకటి, జలాం జషి ఒకటి. దానికి దీనికి తేడా ఏమిటి అంటే జలాం జషి అనేది దీనికి పదత్వం గురించి లేదు. మధ్యలో కూడా ఇప్పుడు ద్విషద్ భ్యాం కలిపితే ద్విషద్ భ్యాం అనేది అది జస్త సంధి. ఏది జలాం జర్జేసి అని సూత్రం ప్రకారం. ఈ జలాం జషోంతేకు అది పదాంతం కావాలి అంటే అది పదత్వం ఉండాలి. ద్విషద్ అయింది, అది జలాం జషోంతే కనుక లేక దకారాంతం అట్లా సత్ అయినట్టు
అట్లా ఏదైనా అంటే ఒక స్యాద్ అవుతుంది. దానికి పదత్వంతో సంబంధం. అంటే చివరిగా అంటే ఇప్పుడు జలాంజలి చేసి చెప్పుకుందాం అంటే పక్కకు ఇంకో వర్ణం ఉండాలి. ఇప్పుడు మేడం గారు సారం అని చెప్పారు కదా, ఉపనిషత్ సారం. ఉపనిషత్ సారం అన్నప్పుడు ఆడ తకారమే ఉంటది కానీ దకారం ఉండదు కదా మహోదయ? ఉంటదా? సకారం ఉండడం వల్ల చర్తం కూడా వస్తుంది. చర్తం అంటే కచరిత. ఓకే ఓకే. ద్విత్వం వల్ల చకారం చకారం. ఓకే ఓకే. చర్త్వ సంధి. కచరిత పద వస్తే చర్తం, వస్తే జస్వ సంధి రాదు అక్కడ. ఆ సూత్రం కదా అప్లై అయ్యేది. సారం అన్నప్పుడు జస్వ సంధి రాదు. అంటే వికల్పాలు అక్కడ ఉన్నటువంటిది. దానికి వస్తే రావచ్చు లేకపోతే లేదు అన్నట్టు. మనం వాటిని ఇప్పుడు ఇందులో రేపు ఇప్పుడు ఇవాళ పాఠంలో తర్వాత పాఠంలో వచ్చేటువంటిది ఉంది. అది మన గురించి మనం నాకు అంటే ఇద్దరు మనం చెప్పుకున్నాం. అది మరొకసారి ఆ సూత్రాలు చెప్పుకొని మనం ఏది ఏంటంటే చెప్పుకోవచ్చు. ఇవాడ కాదు, అది ఇవాడ ఆపేద్దాం అని. అది మొత్తం ఆ వికల్పాలను బట్టి చర్త్వాలు జస్త్వాలు మార్పులు వస్తుంది. అట్లా అదేనండి, ఆపేద్దాం మరి వాటికి. ఇంకేమైనా ఉన్నాయా అనుమానాలు? సహనాభవతి చెప్పడమే. చెప్పండి. ఆ శ్లోకం బాగుంటుంది మహోదయ. అది గురువుకు శిష్యుకు సంబంధాన్ని తెలుపుతుంది. అది సహనాభవతు అనే శ్లోకం మంచి శ్లోకం అది. శివకుమార్ చెప్పడం లేదు. సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకంలో విశేషాలు ఏం లేవండి. పునర్మిలామః. శిశువులు గురువు ఒకే చోట ఉందు గాక, ఒకే రకంగా తిందు గాక, ఈ శ్లోకంలో కటకం వారి యొక్క వ్యాఖ్యానం, దనికొండ వ్యాఖ్యానంగా వారి గారి యొక్క మరి దీంట్లో ఏమైనా ఉన్నాయో చెప్తున్నారా అని. అట్లా ఉంది. గురువుకు శిష్యుల సంబంధము పరిషత్ మాదిరి ఉంది ఆడ. అదే ఆ శ్లోకం చెప్తున్నారా దనికొండ వారు? శ్లోకంలో విశేషం ఉందో అడుగుతున్నారు మీరు, ఏమైనా చెప్పదలుచుకున్నారు? అది ఏదో ఉపనిషత్తు శాంతి మంత్రాలకి మళ్ళా కాదు, మన శ్లోకం ఇప్పుడు వాడి సర్వోపమా అది సరే రేపు క్లాస్ లో చెప్పుకున్నాంలేండి. శాంతి మంత్రం చెప్పేశారుగా. అన్ని ఉపమానాలు వందన సమర్పణ చేసినట్టు అంతే. అన్ని ఉపమానాలు మీరు వందన సమర్పణకు ముందరే ఉంటారు. ఇప్పుడు వర్ణించడం అంతా అయిపోయి ఇంకేమి చేత కాకపోతే చివరికి చెప్పేది అది. అన్ని ఒక చోట పెట్టాయని, దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని, అది ఇంకా ఫైనల్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళా వర్ణన శ్లోకం ఎక్కడ పెట్టడు ఇంకా, ఫైనల్. చెప్పినట్టు వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడే అట్లా. వారేమన్నారు? సరే అండి, స్వస్తి ప్రజాభిప్రాయంతం న్యాయేన మార్గేణ మహిమేష స్వస్తి. శివరాత్రి. ధన్యవాదాలు. శ్రీదేవి గారికి సమయం మాకు రాత్రి భోజనం సమయం, మీకు మధ్యాహ్న భోజన సమయం. మధ్యాహ్నం ఏంటి, రాత్రి పడుకునే సమయం. రాత్రి 2:30 గంటల ముందర ఉంటాం. పగలు రాత్రి సేమ్ 2:30 గంటల ముందర ఉంటారు ఇక్కడ వీళ్ళు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇండియాలో లేరా? లేదుగా, సింగపూర్లో ఉన్నారా? ఓ 4 రోజులు వనవాసం చేయాలి. వనాడు చుట్టూ సముద్రం దగ్గర వనవాసం. వనం అంటే జలమని అర్థం ఉన్నది. అదే నాకు ఇది అదే. సింగపూర్ లో ఏదైనా మనకి జన్మభూమి కంటే నాకం ఎక్కడుంది అన్నట్టు ఇక్కడ ఉండలేం. సింగపూర్ లో
సుభాష్ చంద్రబోస్కి ఏమన్నా మెమోరియల్ ఉందా ఇప్పుడు? నాకేం తెలియదండి, అసలు అవేం తెలియదు. ఎక్కడికో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా, ఏదో భక్తిలో పడిపోయినట్టు. భక్తి లేదు, పాడు లేదు. దాంట్లో గూగుల్లో వెతకండి, సింగపూర్లో ఏవేమి చూడదగినటువంటివి అని దాంట్లో చూస్తే తెలుస్తుంది. చూడదగినవి చాలా ఉన్నాయి. ఆ చారిత్రాత్మక విషయాలు నాకు తెలియదు. గుళ్ళు అయితే చూస్తున్నా, గుళ్ళు అన్ని 200, 300, 400 ఏళ్ళ గుడులన్నీ ఉన్నాయి, ఆలయాలు చాలా విశిష్టమైనటువంటి ఉన్నాయి. అవన్నీ రాసుకున్నాను. ఎప్పుడో రాయాలి వాటిని ఖండికలుగా, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఖండికగా ఒక 5-10 పద్యాలు రాసి మరి మీరు మాకు వివరాలన్నీ సేకరించి రాసుకున్నా. మీరు ఒక క్లాస్ తీసుకోండి, అక్కడ ఏమేమి చూసారు ఏం కదా అనేటువంటివన్నీ కూడా. వీళ్ళ అంటూ ఉంటారు. కాదు మీరు ఏమేమి చూసారు కూడా మాకు చెప్పాలి కదా మీరు. అవన్నీ చెప్తానండి, చాలా ఉన్నాయి. అసలు ఈ మధ్యన చూసినవన్నీ, మలేషియా నుంచి వచ్చాక చూసినవన్నీ ఆలయాలు, చాలా ప్రాముఖ్యత వహించే ఆలయాలు. రేపు చెప్పండి మాకు అదన్నీ కూడా. ఒక శతకం రాసేయండి, సింగపూర్ మీద ఒక శతకం రాయండి. అంతే సరే అండి, ధన్యవాదాలు. ఏం చేస్తున్నానండి?